హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు మనం క్రిప్టో బిగినర్ కోర్సులో ఎపిసోడ్ 7 చూద్దాం. క్రిప్టో ఎక్స్చేంజ్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్ 7లో మనం తెలుసుకుందాం. క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం క్రిప్టోలను కొనవచ్చు, అమ్మవచ్చు మరియు ట్రేడ్ చేయవచ్చు. అవి బిట్కాయిన్, ఇథీరియం ఇలాంటివి. ఇవే కాకుండా చాలా క్రిప్టోస్ ఉంటాయి. ఈ క్రిప్టోస్ అన్నీ కూడా మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, దాచుకోవచ్చు కూడా. నెక్స్ట్ ఈ ఎక్స్చేంజెస్ అనేవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. బయ్యర్ నుండి ఎక్స్చేంజ్ నుండి సెల్లర్కి, అలాగా మనం కొనేవాళ్ళకి యూజ్ అవుతుంది, అమ్మే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈ ఎక్స్చేంజ్లో మనం ఈ టోకెన్స్ని లేదా కాయిన్స్ని మనం కొనుక్కొని వీటిల్లో మనం ట్రేడింగ్ పర్పస్ వాడుకోవచ్చు, లేదా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా ట్రాన్స్ఫర్ కూడా ఈ క్రిప్టోలను మనం చేసుకోవచ్చు. సురక్షితంగా ఈ లావాదేవీలను మనం జరపడానికి యూజ్ అవుతుంది. ఎక్స్చేంజెస్లో రకాలు చూద్దాం. ఎక్స్చేంజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, 2 డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే ఇది ఒక కంపెనీ ద్వారా నడుస్తాయి. ఎగ్జాంపుల్ మనకి బినాన్స్, వజిరెక్స్ లాంటివి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే డెక్స్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. ఇది బ్లాక్ చైన్పై నడుస్తాయి. ఎగ్జాంపుల్ మనకి యూనిస్వాప్, ప్యాన్కేక్ స్వాప్ లాంటి ఈ వాటి ద్వారా మనకి ఇక్కడ ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనేవి మనకి నడుస్తాయి. ఎక్స్చేంజ్ల్లో చాలా రకాలు ఉన్నాయి. అవి బినాన్స్ ఎక్స్చేంజ్, కాయిన్ బేస్, వజీరెక్స్, కూకాయిన్, బైబిట్, ఓకేఎక్స్, ఇలాగా చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్క కంట్రీలోనూ ఒక్కొక్క ఎక్స్చేంజ్కి డిమాండ్ ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి ఎక్కువగా వాళ్ళకి వాడకం ఎక్కువగా జరుగుతుంది. యూఎస్డిటీ ట్రాన్సాక్షన్స్ అయ్యన్న ఎవరి కంట్రీలో వాళ్ళ ఫియాట్ కరెన్సీతో డిపాజిట్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి అందుబాటులో ఉండేదాన్ని బట్టి వాళ్ళు ఆ కంట్రీల్లోని ఆ ఎక్స్చేంజెస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్స్చేంజ్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్చేంజ్లో మన అకౌంట్ క్రియేట్ చేయాలంటే మొదటగా ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, లేదా ఫోన్ నెంబర్తో అయినా సైన్అప్ చేయొచ్చు. మ్యాక్సిమం మనం ఈమెయిల్తోనే సైన్అప్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఫోన్ అనేది నెట్వర్క్ లేనప్పుడు మనకి ఓటీపీ అనేది టైంకి రాదు. ఆ ఓటీపీ టైంకి రాకపోవడం వల్ల మనం చేసే ట్రాన్సాక్షన్కి మనకి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈమెయిల్తో రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది చాలా బెటర్. ఓటీపీ వెరిఫికేషన్, కేవైసీ ఐడెంటిటీ వెరిఫికేషన్, 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అండ్ అకౌంట్ అనేది సేఫ్గా ఉంచుకోవడానికి చూసుకోవాలి. అకౌంట్స్ అనేది మనం సేఫ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. కేవైసీ అనేది ఎందుకు ముఖ్యమైన విషయమో ఇక్కడ తెలుసుకుందాం. అకౌంట్ అనేది సేఫ్గా ఉండడానికి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయాలన్నా, చట్టపరమైన అవసరాలు ఏమున్నా, ఫండ్స్ విత్డ్రా చేయడానికి కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్లో ఒక టోకెన్ ఏమైనా కొన్నాం, అది మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ టోకెన్ని మనం సెల్ చేసి ఆ ప్రాఫిట్ని మనం ఫియట్ రూపంలో మన బ్యాంకుకి విత్డ్రా చేసుకోవాలనుకుంటే అప్పుడు మనకి కేవైసీ అనేది చాలా తప్పనిసరి. ఎక్స్చేంజ్లో డిపాజిట్ ఎలా చేయాలి. ఒకటి వ్యాలెట్ ఆర్ ఫండ్ సెక్షన్లో యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ డిపాజిట్ ఎంచుకోవాలి. నెక్స్ట్ కాయిన్ను సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ యూఎస్డిటీ. నెట్వర్క్ను సెలెక్ట్ చేయాలి. అడ్రస్ను కాపీ చేసి వ్యాలెట్ నుండి పంపించాలి.
మనం ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ ఇది. మన ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూఎస్డిటీని ఎక్స్చేంజెస్లోకి ఎలా ఎక్స్చేంజ్కి ఎలాగా డిపాజిట్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఐఎన్ఆర్గా ఎలాగా మార్చుకోవాలి, నెక్స్ట్ వ్యాలెట్స్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, వ్యాలెట్ నుండి ఎక్స్చేంజెస్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఒక నెట్వర్క్ని నుండి వేరే ఒక ఎక్స్చేంజ్ నుండి వేరే ఎక్స్చేంజ్కి పంపించేటప్పుడు ఒక నెట్వర్క్ బేస్ చేసుకొని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ముందు ముందు ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేటప్పుడు మనం అవి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ట్రేడింగ్ ఏదైతే మన టోకెన్, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ బిట్కాయిన్ ఉంది, బిట్కాయిన్ని సెలెక్ట్ చేసుకొని బై ఆర్ సెల్ అని చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది. బై చేయాలనుకుంటే బై మీద క్లిక్ చేస్తాం, సెల్ చేయాలనుకుంటే సెల్ మీద క్లిక్ చేస్తాం. ఇలాగా ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ లిమిట్ ఆర్డర్స్ అని ఉంటాయి. మార్కెట్ అని ఉంటే అప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏ రేట్కి ఉందో ఆ రేట్కి ఆటోమేటిక్గా బై చేసేస్తుంది. అదే లిమిట్ పెట్టుకుంటే, అంటే లిమిట్ అంటే ఒక టోకెన్ అనేది 1 రూపీ ఉందనుకోండి, దాన్ని మనం 90 పైసాకు వచ్చినప్పుడు బై చేయాలనుకుంటే మనం దాన్ని 90 పైసా దగ్గర బై చేయడానికి లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో మన వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఆర్డర్ టైప్ అంటే మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్. ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏ రేట్ అయితే ఉన్నదో బై చేయడానికి లేదా సెల్ చేయడానికి ఆ ప్రైజ్నే మార్కెట్ ఆర్డర్ అని అంటారు. అదే లిమిట్ ఆర్డర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కాకుండా మనం పలానా ప్రైజ్ అని పెట్టుకొని బై కానీ సెల్ కానీ అక్కడ పెట్టుకుంటే అక్కడ ఆ ప్రైజ్కి వచ్చినప్పుడే బై కానీ సెల్ కానీ అవుతుంది. నెక్స్ట్ ట్రేడింగ్ ఫీజు అనేది ఇక్కడ ట్రేడ్ చేసేటప్పుడు ఎక్స్చేంజెస్లో ఉంటుంది. డిపాజిట్ ఫీజు, కొన్ని ఎక్స్చేంజ్లో డిపాజిట్ ఫీజు ఉంటుంది, కొన్ని ఎక్స్చేంజ్లో డిపాజిట్ ఫీజు అనేది ఉండదు. విత్డ్రాల్కి కూడా ఫీజు ఉంటుంది, కొన్ని ఎక్స్చేంజ్లో విత్డ్రాకి కూడా ఫీజు ఉండకపోవచ్చు. అది ఆ నెట్వర్క్ను బేస్ చేసుకొని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అది కూడా బ్లాక్ చైన్కి ట్రాన్సాక్షన్ చేయడానికి బ్లాక్ చైన్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఆ ఫీజు అనేది. ఎక్స్చేంజెస్లో సెక్యూరిటీ, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించాలి. ఎక్స్చేంజెస్లో మనం సేఫ్గా మన ట్రాన్సాక్షన్స్, మన టోకెన్స్ అనేవి సేఫ్గా ఉండాలి అంటే పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది పక్కాగా పెట్టుకోవాలి. ఫిషింగ్ లింక్స్ని మనం క్లిక్ చేయకూడదు. ఫండ్స్ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవడం చాలా ఉత్తమం. ఎవరికి కూడా మన పాస్వర్డ్స్ని చెప్పకూడదు. ఎక్స్చేంజ్ వర్సెస్ వ్యాలెట్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ కోసం ఆన్లైన్లోనే ఉండేదాన్ని ఎక్స్చేంజ్ అని అంటారు. కంపెనీ నియంత్రణలో ఉంటుంది అదంతా కూడా. వ్యాలెట్ అనేది క్రిప్టోను స్టోర్ చేయడానికి మీ ప్రైవేట్ కీలు మీ దగ్గరే ఉంటాయి. అంటే ఎక్స్చేంజ్లో టోకెన్ పెట్టుకొని మనం అక్కడ ఎప్పటికప్పుడు ట్రేడ్ చేసుకోవడానికి ఎక్స్చేంజ్ని వాడుకోవచ్చు. వ్యాలెట్స్లో ఉంచడం వల్ల అవి సేఫ్గా అక్కడ మనం స్టోర్ చేసుకొని ఒక లాకర్ టైప్ మాట అక్కడ స్టోర్ చేసుకొని ఎప్పుడైనా మనకు కావాలంటే మనకి ఉన్న పాస్ ప్రైజ్తోని యూజ్ చేసి మనకు కావాలనుకుంటే ఎక్స్చేంజ్ పంపించుకొని అక్కడ సెల్ చేసుకొని మనం ఫియట్ రూపంలో మనం విత్డ్రా చేసుకోవచ్చు అమౌంట్ని. నెక్స్ట్ కొత్త వారికి ఇచ్చే సూచనలు, ముందుగా తక్కువ మొత్తంలోనే ప్రారంభించాలి. ఎల్లప్పుడూ మనం ఓన్ రీసెర్చ్ చేసుకొనే ఎక్స్చేంజెస్లో బై కానీ సెల్ కానీ చేసుకోవాలి. స్కాములకి దూరంగా ఉండాలి. లాంగ్ టర్మ్ దృష్టిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎప్పుడు కూడా ప్రాఫిట్ అనేది లాస్ అనేది కూడా మనం చూసుకొని మన అవసరాన్ని బట్టే విత్డ్రా చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. నెక్స్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ అనేది క్రిప్టో ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ఎంట్రీ గేట్ లాంటిది అన్నమాట. ఈ ఎంట్రీ గేట్లోని మనం క్రిప్టోలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఎక్స్చేంజెస్ ఏదో ఒకటి మీకు నచ్చిన ఎక్స్చేంజ్ ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని దానిలోని ఏ విధంగా కొనాలి, ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు సొంతంగా తెలుసుకొని చెయ్యాలి. మన వీడియోలో ముందు ఏ విధంగా ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయాలి అనే విషయాన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయడం అనేది అది మీ సొంత నిర్ణయం. మీ ఆస్తులను మీరు సురక్షితంగా ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా క్రిప్టో వ్యాలెట్లో ఉంచడం అనేది మంచిది కాదు. ఇప్పటి వరకు మనం చెప్పిన ఈ ఎపిసోడ్ 7 మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయడం వల్ల మీలాగే చూసిన వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ మందికి మన ఛానల్ గురించి తెలుస్తుందో వాళ్ళు కూడా ఉచితంగా మనం ఎలాగ ఇక్కడ ఫ్రీగానే సబ్జెక్ట్ చెప్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా కొత్త విషయాలన్నీ తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, మన ఈ వీడియోలో మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ పెడతాము, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా పెడతాము. ముందు క్రిప్టో మీద చాలా విషయాల్లో మనం తెలుసుకోవడానికి మీకు అందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. అందుకే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేసి వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.